రోజులుంటే బాబు ఏం ఎంజాయ్మెంట్ లేకుండా ఇలా అయిపోతున్నాయి. ఎప్పుడు చూసినా చదువు ఎంసెటో ఓ సుఖం లేదు, శాంతి లేదు. బయాలజీడేమో తినేస్తాడు, కెమిస్ట్రీ చంపేస్తాడు, ఆ ప్రిన్సిపల్ గారికి ఏమో బోర్డే అందదు, ఓ ఎగిరెగిరి మరీ చెప్పేస్తాడు. గురువారం కదా బతికిపోయాం. మౌన వ్రతం ముందు ప్రిన్సెస్ రౌండ్స్ వస్తున్నాడు రా. పుట్టోడికి మళ్ళీ దొరికిపోయింది రా బాబు. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, టైం టేబుల్ చూసి వచ్చాను. కెన్ ఐ టేక్ మై క్లాస్? థ్యాంక్ యూ. ఇప్పటికి ఇంకా నా ప్రిన్సిపల్ నిండా పొట్టోడే చీటికి మాటికి చెయ్యేస్తూ కొడుతూ ఉంటాడే. అరే డఫా గళ్ళారా, స్టడీ క్లాస్ లెగ్గొట్టి బాత్రూమ్ లో డాన్స్ వేస్తున్నారా? ఐ సీ యు రెండు రా. అరే ఆగరా, ఏంట్రా ఏం చేస్తున్నావు నువ్వు? ఐఎమ్ రీడింగ్ ఫార్ములా సార్. ఫార్ములానా? యా. ఇక్కడ కూర్చొని చదువుకుంటావా బాత్రూమ్ లో? Yes, sir. మీ నాన్న డబ్బులు కట్టి చదువుకోరంటే గుండు చితికిపోతే రై పాల్ ది గ్రేట్ ప్రిన్సిపల్ వెళ్ళండి. మీరు ఏ మూలలో ఏ దిక్కులో దాక్కున్నా సరే వదిలిపెట్టండి, మిమ్మల్ని చంపేస్తాను. ఎవరా? నీకు కావాల్సింది నీ కుడివైపు నుంచి చూడు, కుడివైపు చూడు, నీ ఎడం వైపు చూడు. ఓకే, పైకి చూడు. దిక్కులు చూడకుండా వచ్చిన పని కానివరా. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నేను దిక్కులు చూడను, నువ్వు దిక్కులు చూడొద్దు. వచ్చిన పని చూసుకుని వెళ్ళిపో. కుర్రోళ్ళందరూ కలిసి బుక్ చేసినట్టున్నారు దిక్కులు చూడకుండా. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దన్నానా? సార్ న్యూ జాయినింగ్ సార్. అయితే సెండ్ దమ్ ఇన్సైడ్. నమస్తే సార్, ఇవాళ మంచి రోజు అని చెప్తే జాయిన్ చేద్దామని తీసుకొచ్చానండి. అలాగా? అయితే నువ్వు కష్టపడి చదివి ర్యాంక్ కొట్టి పేపర్లో పడాలమ్మా. అంతా మన చేదస్తంగానండి. మంచి రోజు ఏంటి చెడ్డ రోజు ఏంటి? ఇవాళ మంచి అనుకున్నది రేపు చెడు అవుద్ది, ఇలా చెడు అనుకున్నది రేపు మంచి అవుద్ది. అసలు విషయానికి వస్తే అండి, మా అక్క మా బావ అండి అదేనండి వీళ్ళమ్మ నాన్న. మా అమ్మాయిని ఏదో పెద్ద డాక్టర్ని చేద్దాం అని చెప్పేసి రోజుకి 20 గంటలు ఎంతెంత లావుపాటు పుస్తకాలు పెట్టి తెగ చదివించేశారండి. మార్కులు మాత్రం రావట్లేదండి. అదేంటో. అలా కాదు కానీ బావా, రోజుకి 20 గంటలు కాదు 24 గంటలు చదివించే కాలేజీ ఒకటి ఉందంటే అప్పుడు ఒప్పుకున్నాడండి. మా బావదంతా చెట్టు నెంబర్ 1 అయితే కాయ ఆటోమేటిక్గా నెంబర్ 1 అవుతుందని లెక్కండి. మరి ఆ లెక్కనే మీ కాలేజే నెంబర్ 1 అని చెప్తే అప్పుడు ఒప్పుకున్నాడండి. మీరు బాగా చూసుకోవాలి. మరి ఏమైనా తేడా పడలు వచ్చినాయి అనుకోండి, మిమ్మల్ని ఏమండి బాబు, మమ్మల్ని తోలు తీసేస్తాడు. మరి ఏమనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మా కాలేజీ గురించి? 24 గంటలు కాదు, కుదిరితే 36 గంటలు దిక్కులు చూడకుండా చదివి పెడతాం. తెలుసా విషయం మీకు? ఏంటి ఓసారి బ్యాక్ చూడండి. 1 4 5 7 8 9 10 మొత్తం 10 ర్యాంక్స్ లో 7 ర్యాంక్స్ మామేనయ్యా. చేపలు తెలుసు కదా, చేపలు రుద్దినట్టు రుద్దులు పెడతాం తెలుసా? ఇది ఎంటైర్ స్టేట్ అవర్ కాలేజ్ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ డిసిప్లిన్. అప్పుడప్పుడు అయ్యి బాబోయ్, అద్దం పగిలిపోయిందిరా. ప్రిన్సిపల్ గారు చంపేస్తాడేమోరా. ఎవరు డబ్బులతో కట్టాడరా? మన డబ్బులే కదా. ఇటు ఫిగర్ అంత బాగుంటుందంటరా, అందుకే కదా కాలేజీని నెట్టేశారు. ఏం బాగుంటామేమోరా, ప్రపంచంలో ఉన్న అందరిలో స్టోరీలు కావాలి దానికి. నా వ్యాపారం తప్ప. ఈడి బాధ ఈడిది. అరే అగాధం, బాధపడకరా, ప్రతి కుక్క రోజు ఉంటుంది. నువ్వేంట్రా బాబు కర్ణంగారి దొడ్లో అంబూతులాగా. మాట్లాడు. హలో హలో, వినిపించట్లా?
హలో నా పేరు భవానీ అండి. నేను స్వప్న అంటే తెలుస్తుందా? నేను స్వప్న 4th క్లాస్ నుంచి ఫ్రెండ్స్ అండి. అప్పుడెప్పుడు సునామీ టైంలో మేమిద్దరం విడిపోయామండి. ఇప్పుడు అనుకునే పరిస్థితిలో సడన్ గా నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిందండి. బాగా చెప్పానా? అయితే చాలా కష్టపడితే మీ కాలేజ్లోనే చదువుతుందని తెలిసిందండి. పేపర్ల మీద పేపర్లు తిరిగేస్తే మీ నంబర్ దొరికిందండి. మీరు కొంచెం అడ్రస్ చెప్తే. వెడ్డింగ్ కార్డ్ చాలా కాస్ట్లీ అండి, పంపించేస్తామండి. అమ్మా రా భవానీ, నువ్వేం మాట్లాడుతున్నావు అంతా రికార్డ్ అయింది. నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు, నీ చేత ఎవరు ఫోన్ చేయిస్తున్నారు క్లియర్గా కనపడుతుంది. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు, మీరు డిస్టర్బ్ అవ్వద్దు. నేను దిక్కులు చూడను, మీరు దిక్కులు చూడకుండా ఫోన్ పెట్టేయండి. ఫోన్ పెట్టేయండి. ఏం మాట్లాడరేంటండి? చేతిలో కూడా తిప్పేస్తున్నారు వచ్చినప్పటి నుంచే. ఓహో, ఈరోజు మౌన వ్రతమా? చెప్పండి సార్. ఈ నెలంతా ఏం చేశాడనా? ఇంటి పట్టున కూర్చొని బాగా చదివాడండి. చెప్పాడండి, అంతా చెప్పాడండి. ఏం దాయడండి నా దగ్గర. ఒరే ఏంట్రా గొడవ, ఏంట్రా అది? అయినా చిన్న గొడవే కదండి, చూసి చూడనట్టు పోవాలి. ప్రతిదానికి మనం కూడా పెద్దాళ్ళని తొందరపడితే ఎలా సార్? ఏమండి, ఈడు వయసులో మనం కూడా చేయలేదా? చెప్పాలంటే తప్పన్నాక 2 సైడ్లు తప్పు ఉంటుంది కదండి. వాళ్ళ తల్లిదండ్రులు ఫీల్ అవుతుంటారు కదండి. పిల్లలంటే అందరూ ఒకటే అండి. ఇప్పుడు ఈత రాని వాడు నీటిలో పడి కొట్టుకుంటుంటే గట్టు మీద కూర్చుని ఎందుకు దిగావని ఆరా తీయడం కరెక్టా? వాడి ప్రాణం కాపాడాలి కానీ. ఏమంటారు సార్? సార్ ఎరా ఇలా అంటే ఏంటండి? ఓ ఏంటండి ఇది? మనోడి ఫోటోనా? ఆనవాళ్ళు తెలియట్లేదండి. నాకు చెప్పుంటే గణేష్ ఫోటో స్టూడియో నుంచి మంచి ఫోటో తెప్పించేవాడిని కదరా. బాలేదు సార్, హాల్ టికెట్ అంటే ఫోటో బాగుండాలి సార్. ఇంత చిన్న విషయానికి ఏదో కొంపలంటుకుపోయినట్టు అర్జెంట్గా రమ్మన్నారు తీసుకొచ్చావేంటి? మా నాన్న లైన్ కలకత్తా వెళ్ళాడు, 4 రోజుల దాకా రావడం చెప్పలేవా? చిన్న అబద్ధం కూడా ఆడటం రాదు, ఎలా రా? సర్లే ఒక పని చేయి, బాగా ఎగ్జామ్ రాసి త్వరగా వచ్చేయి. ఏంటి అందరూ కలిసి తిరుపతికి వెళ్దాం. వస్తా. బుక్ రీడు సార్. వాటర్ వాటర్. వెరీ టూ మచ్ వాటరా? గో గో.
రేయ్ వేర్ ఆర్ యూ గోయింగ్? వాటర్కి వాటర్ తీసాడు కదా, దట్ సైడ్ వెళ్తున్నా పెట్టి. అటు వెళ్ళాడు, ఇలాగే వెళ్తున్నాం. ఛా, ఈడొకడు. ఛీ. రారా తొందర రా. రేయ్ వేర్ ఆర్ యూ? వేర్ ఆర్ యూ? హౌ మచ్ టైమ్ ఇన్సైడ్? కాదు, హౌ మచ్ టైమ్ ఇన్సైడ్? హౌ మచ్ టైమ్ ఇన్సైడ్? కమ్అట్, కమ్అట్. వాట్ హ్యాపెనింగ్? వాట్ హ్యాపెనింగ్ దిస్ ప్లేస్? వాట్ హ్యాపెనింగ్? సంథింగ్ ఈజ్ రాంగ్. బాయ్స్, వాట్ అంత నో గేమ్స్. ఐ ఆమ్ ఫుల్ డేరింగ్. ఈ మొటిమలేంటే బాబోయ్ అస్సలు తగ్గట్లేదు. చిరాకు వచ్చేస్తుంది బాబు. నీకోటి తెలుసా, ఎన్ని మొటిమలు ఉంటే అంతమందిని వెనకాల పడుతున్నాడు. సో లెక్క పెట్టి ఎవరికొకరికి ఓకే చెప్పేసాయి, తర్వాత నీ మొటిమలని మాయం. ఓయ్, మా నాన్నగారు 9 గంటలకి పడుకోమన్నారు బాబా. పడుకోరే, పడుకోండి. ఈ ముక్క 7 గంటలు చెప్తుంది, ఇది మాత్రం పడుకోదు. పట్టపగలే చుక్కల్ని చూడాలి, లెక్చరర్ ముందే టెక్స్ట్ బుక్ చింపేంత ధైర్యం కావాలి. ప్రపంచంలో ఏ అమ్మాయికి పొడుగు జడ ఉండకూడదు. టైంతో పని లేని అసలు గడియారమే లేని లోకం కావాలి. ఆ లోకంలో కేవలం ఆనందం మాత్రమే ఉండి నేను ఫ్రీగా ఎంజాయ్ చేయాలి. ఏంటి పగటి కల్లా? కళ్ళలు ఎప్పుడు పగలే కనాలి, రాత్రిళ్ళు హాయిగా నిద్రపోవాలి. హలో, పగటి కళ్ళలు కనే వాళ్ళే లైఫ్ లో మొదట పడిపోతారమ్మా. ఆల్రెడీ లైఫ్ లో బోల్డని కష్టాలు, కాంప్రమైజ్లు, మళ్ళీ ఊహల్లో కూడా కాంప్రమైజా? కానీ ఇలాంటి ఊహలా వెరైటీ కదా. బాబాయ్ ఇదేంటి? నాకు గలగల యాంకర్లా మాట్లాడాలని కోరిక. చాలా కష్టం కానీ నాకు సింపుల్ కదా. ఓయ్, మా నాన్నగారు 12 గంటలకి పడుకోమన్నారు బాబా. పడుకోరే, పడుకోండి. అయ్య బాబాయ్, గొప్ప సెట్ చేసారా? నువ్వు ఉండే ఏంట్రా ఎప్పుడు చూసినప్పుడు గ్లాస్ పై చదువుతావు ఏంటి? మనకి ఎండింగ్ ముందు తెలిసిపోయింది అనుకో, మధ్యలో ఇలాంటి ఏదో ఏడొచ్చి డిస్టర్బ్ చేసినా పెద్ద ప్రాబ్లం లేదు కదా. తెగ చూస్తున్నానంటే ఏంటి చూడు. ఎక్స్క్యూజ్ మీ మేడం. హాయ్ బాబోయ్, వచ్చేసింది రోయ్. మేడం, కెమిస్ట్రీ మాన్యుల్ ఎక్కడుంది మేడం? ఏ స్వప్న, ఇక్కడుందే. ఏ కాడా? ఇక్కడే. ఏ కాడా? అరే ఆగరా, ఈరోజు ఎలాగైనా సరే దాంతో మాట్లాడారు. మాట్లాడాలా? నువ్వు మడతెట్టేస్తారా? ప్రిన్సిపల్ గారు చూస్తే ఇద్దరిని కలిపి మడతెట్టేస్తాడు. అదేంట్రా అంత పొడుగుంది? ఒరిజినల్ అంటావా? ఒక్క నిమిషం అలాగే ఉండు. అయ్య బాబోయ్, ఏదో అనుకుంటాం కానీ అమ్మాలని తగిలేని చూడలే. ఆ కళ్ళేంట్రా దెయ్యంలాగా. నిన్న విసిలేసి నువ్వేనా? కాదా? ఇది అనుకుని తెగేసేసాం. నెక్స్ట్ 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 షర్ట్ ఏం చేసావు? ఉతికావా? ప్రిన్సిపల్ గారు ఉతికెళ్ళలేదా? సరే, నేను 4 days లీవ్ లో. ఏమన్నా పోయే కాలం నీకు? ఆ లాంగ్వేజ్ ఏంటే? సరిగా మాట్లాడను రాదా? ఇంకొకసారి అలా మాట్లాడు అనుకో, ఆ పొడుగు జడ ఉంది కదా, కత్తిరించి చెత్త. హాయ్ బాబోయ్, గుండేంట్రా
అమ్మాయితో మాట్లాడేంతసేపు ఏదో బెలూన్ పేలి పేలక ఎలి ఎలి పాలు ఒలికమ్మా. ఏమిట్రా? అయ్యయ్యో ఏమిటి నాని అదోలా ఉన్నావు? ఏం లేదమ్మా. ఏం లేదేంట్రా, ఈ మధ్య అర్ధరాత్రి పూట లేచి కేకలేస్తున్నావు, అన్నం సరిగా తింటలేదు. నాకు తెలుసు నీకేం తోచటం లేదు, వెళ్ళి నీ ఫ్రెండ్స్తో ఆడుకోరా. ఏ ఇంట్లో నీకు ఇష్టం లేదా? మొన్న కూడా ఇంతే, డబ్బులు వేస్ట్ చేసినావు, గడ్డి గుడ్డు ఓ గోల. వెళ్ళమంటావా? అత్తయ్య బాల్గడి పొద్దున్న సెల్లడ్ కూర్చాడు. 10,000 రూపాయలు సెల్లో పోయింది, పిల్ల పోయింది. దగ్గర పడే బాల్గడి ఎడుతున్నాడు, అది పడక నేను ఎడుతున్నాను. యదవ జీవితం. ముందే నీ ఫిగాని తీసుకురా. ఏంటో అంత ఫస్ట్ వెళ్ళిపోతుంది? పోతే పోనే యదవ ఫోజు కొడుతున్నా. పక్కనే ఉండి దాన్ని ఏం పేకలేకపోతున్నావురా. అసలు దాని ఉద్దేశం ఏంటో తెలియట్లేదురా. ఓ పని చేద్దామా, దాని పక్క నుంచి పోనిస్తాను, టక్మంట్ టచ్ చేయి. ఏం అనలేదనుకో, నువ్వంటే ఇష్టం ఉన్నట్టు. ఒకవేళ అది లాక్ కొట్టింది అనుకో, ఇక్కడితో వదిలే. దాంతో పెట్టుకుంటారా పెద్ద కటారి రే. నువ్వు చెయ్యి రెడీగా ఉండు, ఎందుకైనా మంచిది, మళ్ళీ మిస్ అయిపోతాం. కొంచెం భయంగా ఉన్నా నేను రెడీరా. ఇవాళ అటు ఇటు తేలిపోవాలి. నన్ను కొట్టమని చెప్పి నువ్వు కొట్టేవింట్రా? బాబు రే కొట్టేద్దరు బాబుదా కొనరా. అయిపోయింది 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 ఆగిపోయింది. స్వప్న 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 ఎవరు? ఈ విండో నుంచి చూస్తే బస్ స్టాప్ కనపడుతుందా? లేదే. పోనీ ఆ విండో ఇక్కడ, పోనీ టెర్రస్ నుంచి అయినా కనపడుతుందా? టెర్రస్ ఏంటి, బస్ స్టాప్ ఏంటి? ఎవరు నువ్వు? అయ్యో ప్రపంచంలో ఇంత దారుణంగా లవ్ లెటర్ రాస్తారని రాసేంత వరకు నాకు తెలీదు. చదివిన తర్వాత నీకే తెలుస్తుంది. బాలు ఫ్రెండ్ని. బాలు ఫ్రెండా? బాలు ఎక్కడా? అరే ఇంతకి టెన్షన్ ఇడికా ఆడికా? ఇద్దరికి. రే ఏంట్రా ఇంకా తీసుకురాలేదు? ఏమో, ఫోన్ కూడా చేయలేదు. పోనీ మనమే ట్రై చేద్దాం. అరే ఎందుకురా? పోరా. ఏంటో తొందర? ఇక్కడ మనకెంత టెన్షన్ గా ఉంటే దానికి ఇంకెంత టెన్షన్ గా ఉంటది. అందుకనే రా ఎదవ టెన్షన్ ఏమీ లేకుండా దేనికైనా బీట్ ఎత్తే అది పడిపోయి వాళ్ళ బాబు ఒప్పేసుకుని 2 ఎకరాల పొలం 2 లక్షలు క్యాష్ ఇచ్చి ఏరేదండి చూడరా, అక్కడ పోతాను నేను. అరే కాదాం, ఎదవ ఫిలాసఫీ లాపు. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి రెడ్ అయ్యి గ్రీన్ అయ్యి ఆఖరి ఆరెంజ్ అవుతుందో అల్లేరా అమ్మాయిల బాబులు. అది అన్నమాట సంగతి. రే బావా ఆ పిల్ల ఏంట్రా ఇంకా దిగలేదు? ఏంటి మర్చిపోతే అట్రాక్షన్, మర్చిపోకపోతే లవ్వా? లవ్వో అట్రాక్షనో నాకు తెలీదు, కానీ నాకు బాలు కావాలనిపిస్తుంది. బా మరీ ఈ వయసులో పెళ్ళంటే ఎందుకైనా మంచిది. పోనీ అక్కతో కూడా మాట చెప్దాం బా. ఏడు సేవలే మనకు కావాలనుకున్న 2 సంబంధాలు దొరుకుతాయిరా. ఇప్పుడు మీరు చెప్పింది నెంబర్ 1 సంబంధంలో ఉంది. వాళ్ళకి మనం తూగుతాం అంటారా? మనం సెట్ చేస్తాం కదండి, మనం ఎంత చెప్తే అంతే కదండి. అలాగే. అంకుల్ ఫోన్. ఏంటమ్మా వచ్చేటప్పుడు ఉత్త చేతులతో వచ్చావు, వెళ్ళేటప్పుడు మోసుకెళ్తున్నావు? అంకుల్ స్వప్న దగ్గర చాలా మెటీరియల్ ఉంది, చదివించేద్దామని తీసుకెళ్తున్నాను. దా స్వప్న సెండ్ ఆఫ్ ఇద్దు కానీ. సెండ్ ఆఫ్ ఇక్కడి నుంచి కూడా ఇవ్వచ్చు కదమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు. ఫ్రెండ్స్ తో కూడా బయటికి వెళ్ళకుండా చదివించారంటేనమ్మా నువ్వు ఎగ్జామ్స్ బాగా రాయాల్సమా? ఎగ్జామ్సా? అదేంటి అంకుల్, ఎగ్జామ్ రాయట్లేదని చెప్పింది మీరే వద్దన్నారంట కదా. అదేంటండి ఎగ్జామ్స్ అయిపోవడం ఏంటండి? ఏమైనా ప్రాబ్లం అండి? సెపరేట్ అండి? అబ్బే ఎందుకు రాయట్లేదండి, రాస్తుంది. ఏ బావా రాయిస్తున్నాం కదా. ఎందుకు రాయట్లేదు? రాస్తుంది. రాత్రి బాగుంటుందండి. ఓకే అంకుల్, ఆల్ ది బెస్ట్ స్వప్న. ఇదిగో అమ్మాయి ఇలాగా రే ఆ అమ్మాయి కూడా వెళ్ళి ఇంటి దగ్గర తెపెట్టారా? అయ్యయ్యో పర్వాలేదు అంకుల్, నేను వెళ్ళిపోతాను. నువ్వు వెళ్ళరా? సరే అంకుల్ పర్లేదు అంకుల్, నేను వెళ్తాను. పర్లేదమ్మా, అదేంటిది? వెళ్ళు
వెళ్ళమ్మా. అయ్యో బాయ్. అరే వస్తుందిరా. అరే కూడా ఎవడో వస్తున్నాడు రా, బండి కూడా ఎక్కించుకుంటున్నాడు రా. కొమ్మతీసి దొరికిపోయింది ఏంది? ఈ జన్మలో మీకు నాకు సంబంధం లేదురా. హలో, టమాటాలు కేజీ ఎంత? చెప్పను పోనీ బెండకాయలు ఎంత? చెప్పను. 2 నిమిషాలు కాపరేట్ చేయరా, 2 నిమిషాలు కాపరేట్ చేయి. ఎవరు వచ్చేస్తున్నారేంట్రా? ఎవడికి తెలుసా? 8 6 6 దీని అమ్మ ఏబీసీ లేని చదవదాకా చచ్చిపోతున్నారా బాబు. ఆపండి అంకుల్, ఆపండి. ఇక్కడే ఆపండి. ఎందుకు? అన్నయ్య, అన్నయ్య, నిన్నే అన్నయ్య. తను మా అన్నయ్య అంకుల్, నేను తనతో వెళ్ళిపోతాను. థ్యాంక్స్ అంకుల్. చీనీ పొద్దు నుంచి సాయంత్రం దాకా ఐ లవ్ యూ అని ఉన్నట్టుకుని అన్నయ్య అంటదా. అలా ఏమనుకుంటుంది ఇదా కొండ సీపీలో ముగ్గుని దానికి ఎంత మొక్క ఇదినా. అది అక్కడికి వెళ్ళేటప్పుడు నేను ఉన్నాను మర్చిపోకన్నావుగా, తీరిందా? అలా ఏంటి బాలు స్వప్న, నీ గురించి ఎంతలా ఆలోచిస్తుందో తెలుసా? నువ్వు తన్ని ఎంతలా కావాలనుకుంటున్నావో అంతకన్నా ఎక్కువగా నిన్ను కావాలనుకుంటుంది. మొత్తానికి తను ఎగ్జామ్స్కి వస్తుంది కదా, నువ్వు అక్కడ హ్యాపీగా కలవచ్చు. అవునరా రే, నువ్వు ఎగ్జామ్స్ రాయాలంటే ప్రిన్సిపల్ మీ నాన్న తీసుకెళ్ళాడు కదరా, ఏం చెప్పి తీసుకెళ్తావు? రాత్రితో కలిపి జలసా సినిమా 4 సార్లు చూసాను రా. 3 సార్లు అర్థం కాలేదా? అలాని కాదురా, ఫస్ట్ ఫైట్ ఉండరా చెత్తంటే రా. ముందు క్లైమాక్స్ చెప్పా, మనకి తెలుసుకోవాలి. పని చెప్తాను. అయ్యి బాబాయ్ బాబాయ్, ఒరే ఇంత పెద్ద రోడ్ వేసి దానికి ఒక డివైడ్ ఎట్టి తిన్నగా వెళ్ళమంటే నువ్వేంట్రా రాంగ్ రూట్ లో చేసావు? నీ మైండ్ ఏమన్నా గోదంటాడేహో? బాబాయ్ 199 మంది అలాగే వెళ్తారు, కానీ ఒక్కడనే ఇలా వెళ్తా. ఎందుకంటే అటు వెళ్ళాను అనుకో, ఒకడు నన్ను ఫాలో అవుతాడు, లేదా ఇంకోటి నేను ఫాలో అవ్వాలి. రెండు మనకి సిరాకే. ఇటైతే ఫేస్ టు ఫేస్. నీకే అర్జెంట్ పనులు వెళ్ళలేవా? నాకు చాలా ఉన్నాయి. ఇంకా నువ్వెంత, నీ వయసు ఎంతరా? నీకు సెన్స్ ఎలాగలేదు, కనీసం లైసెన్స్ అన్నా ఉందా? తీరా చంపకు బాబాయ్, నీలాంటి వాళ్ళ కోసమే వెనకాల నంబర్ ప్లేట్ కతికించాం. చూసుకో. లైసెన్స్ నెంబర్ ప్లేట్ కనిపించమంటారా యదవా? ఇది మా బాబు గాడి రోడ్డు. హలో, ఎర్రం చెట్టు ఇష్టమూర్తి కావాలా? ఇష్టమూర్తి ఏలంపాటలో ఉన్నాడు, ఇప్పుడే కావాలా? ఏలంపాట అంటే ఏమన్నా సినిమా పాట అనుకున్నావా? నువ్వు ₹1 కోటి ఇస్తానన్నా గంట దాకా రాడు. పెట్టే ఫోను. 600 600 10 400 10 400 4 10 20 4 30 30 50 450. ఇదిగో 3 గెళ్ళు 80 3 గెళ్ళు 80 85 95 3 గెళ్ళు 90 3 గెళ్ళు 90 3 గెళ్ళు 100. ఆ రెండు రెండు తెలుపు రెండు 12 గెళ్ళ 1000 12 గెళ్ళ 1000 12 గెళ్ళ 400 ఓకేరా. ఎరా అబ్బాయి, ఎవరా నువ్వు? విష్ణుమూర్తి కొడుకువా? కాదు, విష్ణుమూర్తే మా నాన్న. తెలుస్తుంది. మాతో పాటు కాలు కూడా పెద్ద దొంగరని. ఎందులో పెట్టావు? కాస్త జాగ్రత్తగా ఉండాలి అబ్బాయి. రోజులన్నీ ఒకేలా ఉండవు. మా అనుభవం మీద చెప్తున్నాం, ఊసిపోక చెప్పలేదురా. మరి మాకు వద్దేంటి అనుభవం? రేపు నీకులాగే ఇంకోటి చెప్పాలి కదా. నీకు చెప్పినోడు ఎవడరా అని అడిగితే నువ్వు ఎక్కడుంటావు ఎవడికి తెలుస్తుంది? అబ్బో, నువ్వు పెద్ద పెడసరా. ఏంటి బాబాయ్ పొద్దున్నే మావాడితో వేసుకున్నావేంటి? ఈ మధ్యన మావాడు చాలా పెద్దోడు అయిపోయాడు. చూడు నా అంత హైట్ వచ్చేసాడు. అందుకేనా పెద్ద పెద్ద తగిలించుకున్నాడా? రా, మన మేట్పల్లికి వెళ్ళినప్పుడు బాగుందనుకున్నాను రా. రాత్రి ఇద్దామనుకుంటే వచ్చేటప్పుడు పడుకున్నావు. కాబట్టి ఇప్పుడు నా ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఎంసెట్ ర్యాంక్ కొట్టిన తర్వాత ఇది కానీ. ఒరే, అందరు బాబులు ఏదైనా గెలిస్తేనో కొడుతూనో ఇస్తారు. నేను ముందుగా ఎందుకు ఇస్తున్నానో తెలుసా? ఇది చూసినప్పుడల్లా నేను గుర్తుకు రావాలి, నువ్వు మంచిగా పాస్ అవ్వాలి, నీకు తెలియాలి. పట్టు చేయబట్టు. ఇటు కాదన్నా, ఇటు ఇటా దా.